ట్రిగ్నోమెట్రీ ఇందులో ప్రూవ్ దట్ సమ్స్ మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రూవ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా రావాల్సినవి ఐడెంటిటీస్. అందులో మెయిన్గా ఉన్నవి 3 ఐడెంటిటీస్. బట్ 3 ఐడెంటిటీస్ నుంచి మనం ఇంకా వేరే ఫార్ములాస్ డిరైవ్ చేయాలి. అవి ఎలా బట్టి కొట్టకుండా డిరైవ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే రైట్ సైడ్లో అన్ని ఐడెంటిటీస్లో 1 వచ్చింది. బట్ ఒక్క సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ మధ్యలోనే ప్లస్ ఉంది. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలకి చాలా కన్ఫ్యూజన్. రైట్ సైడ్ చోట 1 వచ్చినప్పుడు ఒక సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ మధ్యలోనే ప్లస్ ఉంది, మిగతా అన్ని ఐడెంటిటీస్లో మైనస్ ఉంది. ఓకే, కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫస్ట్ ఐడెంటిటీ. ఏంటది? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎస్, ఇది అందరికీ వచ్చు, దీంట్లో కన్ఫ్యూజన్ ఉండదు. దీని నుంచి నాకు సైన్ స్క్వేర్ తీటా వాల్యూ కావాలి అంటే ఎలా చేయాలి? సైన్ స్క్వేర్ని ఇక్కడే పెట్టండి, దీన్ని ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో మనకి అవసరం వచ్చినప్పుడు సైన్ స్క్వేర్ తీటాని ఎలా రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని కూడా రాయొచ్చు. అలాగే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాని సైన్ స్క్వేర్ తీటాగా కూడా కన్వర్ట్ చేసి రాయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు నాకు కాస్ స్క్వేర్ తీటా వాల్యూ కావాలి. సో కాస్ స్క్వేర్ తీటాని ఈ LHS లోనే పెట్టేస్తే రైట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేయాలి సైన్ స్క్వేర్ తీటాని. అప్పుడు ఏది ఫార్ములా వస్తుంది? కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో ఒక్క మెయిన్ ఫార్ములా నుంచి మీరు ఇంకో 2 ఫార్ములాస్ డిరైవ్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే బట్టి కొట్టద్దండి. మీకు ట్రాన్స్పోజ్ ఎలా చేయాలో తెలిస్తే ఇది చాలా ఈజీగా రాయొచ్చు. సో లెట్ us కమ్ టు ద సెకండ్ ఐడెంటిటీ. ఏంటది? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. చాలా మంది పిల్లలకి ఫస్ట్ టాన్ స్క్వేర్ వస్తుందా సీకెంట్ స్క్వేర్ వస్తుందా అనే డౌట్ కూడా ఉంటుంది, అండ్ జెన్యూన్ రీజన్. అలాంటి దానికి ఒక స్మాల్ ట్రిక్ చెప్తాను. ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ ఏది వస్తుంది? PQRST. ఫస్ట్ ఎస్ వస్తుంది, దెన్ టీ వస్తుంది. సో ఫస్ట్ సీకెంట్ రాయండి, తర్వాత టాన్ స్క్వేర్ రాయండి. సో ప్రాబ్లం సాల్వ్. నో ఇప్పుడు మనకి సపోజ్ ఇందులోంచి మనకు సీకెంట్ స్క్వేర్ తీటా వాల్యూ కావాలి. సో సీకెంట్ స్క్వేర్ తీటాని ఇలానే పెట్టేస్తాను. సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టాన్ స్క్వేర్ తీటా ట్రాన్స్పోజ్ అయితే 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకే, నాకు ఇప్పుడు టాన్ స్క్వేర్ తీటా వాల్యూ కావాలి. నో మీరు అనొచ్చు మ్యామ్ 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా. నో నో నో, ఇక్కడ టాన్ స్క్వేర్ కి సైన్ ఏముంది? నెగిటివ్. బట్ నాకు పాజిటివ్ టాన్ స్క్వేర్ కి వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేయాలి? నేను టాన్ స్క్వేర్ తీటా ఆ పక్క ట్రాన్స్పోజ్ చేసి 1ను ఈ పక్క ట్రాన్స్పోజ్ చేయాలి. సో ట్రాన్స్పోజ్ చేసే ముందు కొంచెం జాగ్రత్త. సో టాన్ స్క్వేర్ తీటా నాకు కావాలి అంటే ఎలా వస్తుంది? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. అందుకే చెప్తున్నాను పిల్లలు, అన్ని ఫార్ములాస్ బట్టి కొట్టద్దండి. మెయిన్ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని చాలు. ట్రాన్స్పోజిషన్ మీ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది, ఈజీగా చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ది కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా. మళ్ళీ అదే ప్రాబ్లం. కాట్ స్క్వేర్ తీటా ఫస్ట్ రాయాలా, కొసికెంట్ స్క్వేర్ తీటా ఫస్ట్ రాయాలి. ట్రిగ్నోమెట్రికల్ ఐడెంటిటీస్ లో లాస్ట్ దాంట్లో ఏది వాడతాం? సితో స్టార్ట్ అయ్యే వాడతాం. ఇక్కడ సితో, ఇక్కడ సితో. బట్ ఏది ఫస్ట్ వస్తుంది? కాట్ స్క్వేర్ కొసికెంట్ స్క్వేర్. సింపుల్ ట్రిక్. మనకు సీకెంట్ స్క్వేర్ చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఫస్ట్ వస్తుంది సీకెంట్ లాంటి కజిన్ ఏంటి? కోసీకెంట్. సో కోసీకెంట్ ఫస్ట్ వస్తుంది. టాన్ కజిన్ కాట్, సో కాట్ సెకండ్ వస్తుంది. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో మీకు ఇప్పుడు తెలుసు కోసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. నో ఇప్పుడు కోసీకెంట్ స్క్వేర్ తీటా వాల్యూ కావాలి అంటే నేను ఏం చేయాలి? కోసీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. వెరీ గుడ్. ఇప్పుడు కాట్ స్క్వేర్ తీటా కావాలి. పాజిటివ్ కాట్ స్క్వేర్, నెగిటివ్ది కాదు. వెరీ గుడ్. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాట్ స్క్వేర్ కి టాన్ స్క్వేర్ అవుతుంది. కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో కొసీకెంట్ కాట్ స్క్వేర్ రైట్ సైడ్ కి వస్తుంది, 1 LHS పోతుంది. సో మనకి ఈ ఫార్ములా వస్తుంది. సో ఇది ఐడెంటిటీస్.
3 గుర్తు పెట్టుకోండి, మిగతావి గుర్తు పెట్టుకోవద్దు. అండ్ ఎలా గుర్తు పెట్టుకుంటారు సీకెంట్ స్క్వేర్ ఆఫ్ tan స్క్వేర్ ఫస్ట్ వస్తుంది అని? ఆల్ఫాబెట్స్ లో RST ఎస్ వస్తుంది, సో సీకెంట్ స్క్వేర్. ఇందులో కొసికెంటా కాటా ఏది ఫస్ట్ వస్తుంది? ఇక్కడ సీకెంట్ వస్తే ఇక్కడ కొసికెంట్, ఇక్కడ tan వస్తే అక్కడ కాట్. సింపుల్.